ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. ప్రతి ఒక్కరూ కర్మలు ఆచరిస్తూనే ఉంటారు. కర్మలు ఆగిపోవు. ఆలోచన వచ్చినప్పుడల్లా కర్మలు సాగుతూనే ఉంటాయి. ఇంతకీ అకర్మ అంటే ఏమిటో తెలుసుకునే ముందు కర్మ అంటే ఏమిటి అది ముందు తేలిపోవాలి. అసలు ఈ విషయాన్నే రమణ మహర్షుల వారి దగ్గర ప్రస్తావించినప్పుడు ఫలితాలు ఇవ్వనటువంటివి మొదలైనవి ప్రారుబ్ధ కర్మలో అంటే గతంలో చేసినవి మన లెక్కలో జమై ఉంటాయి. తర్వాత ఎప్పుడో ఫలించేవి. అది ఒక రకం. సంచిత కర్మ అంటే పేర్చి ఉంచిన కర్మ. అది ఎలా ఉంటుంది అంటే కూరగాయలకు బదులుగా అప్పుడప్పుడు గ్రామాల్లో గ్రామీణులు పుచ్చుకునేటువంటి ధాన్యాదుల వలె ఉంటుంది. అంతేకాదు ఈ సంచితం పలు విధాలుగా ఉంటుంది. ఆ పుచ్చుకున్న ధాన్యం వరి, బార్లీ, రాగులు లాంటివి. అవి నీటిలో కొన్ని తేలిపోతూ ఉంటాయి సుమా, మరికొన్ని మునుగుతూ పోతాయి. అందులో కొంత మంచిది, కొంత కలగలుపు, అంతేకాదు కొంత పొల్లు ఉండవచ్చు. సంచితమైన ఈ వివిధ కర్మలతో అత్యంత శక్తివంతులు అయినటువంటి ఈ కర్మలు మరుజన్మలోనే ఫలితములై ఆ జన్మకి అది ప్రారబ్ధ కర్మ అవి తీరుతుంది. దాన్నే మనం ప్రారబ్ధ కర్మ అంటాం. కర్త ఉంటే కర్మ ఉండి తీరుతుంది. నేను కర్తను అనుకునే ప్రతివాడికి మరి కర్మ ఉంది కదా. కర్మ ఉంటే కర్మ ఫలితాలు ఉంటాయి. కనుక కర్త ఎవరో చూడవు ఎంతైనా అవసరం. సరే, ఆ విషయాన్ని కాస్త పక్కకు పెడదాం. అప్పుడప్పుడు మహర్షుల వారిని చాలా వింత వింత ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అందులో ఒక ప్రశ్న ఎట్లా ఉందంటే, కర్మఫలం చేత స్వర్గాది లోకాలకు మనం పోతామా లేదా అంటూ అడిగారు. దానికి మహర్షులు వారు స్పందిస్తూ, నీవిప్పటి ఉనికి ఉన్నది చూశావు. నీ ఉనికి ఎంత నిజమో అవి అంతే నిజం సుమా. ముందు మనం ఎవరిమో విచారించి ఆత్మను తెలుసుకుంటే, అహంస్మరణగా నిలిచి ఉంటే మరి నీకు
స్వర్గాదుల చింత నీకెందుకు? ఈ విషయాన్ని ఆలోచించు. అంతేగాని కర్మల చేత స్వర్గలోకాలు, కైలాసం, వైకుంఠాలు వెళ్ళవచ్చునని అనుకుంటాం పొరపాటే కదా మరి. అంతేకాదు, వారే మరొక ప్రశ్న సంధించారు. మరి కర్మలు ప్రతి ఒక్కరు ఆచరిస్తుంటారు పుట్టినప్పటి నుంచి దేహం రాలిపోయేంత వరకు. ఈ కర్మకి ఒక తుది అంటూ ఏదైనా ఉంటుందా? ఎందుకు ఉండదు? కర్మలోనే కర్మనాశనానికై బీజాలు ఉంటాయి సుమా. నీవు నిరుత్సాహపడవద్దు. ముందు విచారించు. నీవెవరివో తేలిపోని ఆ తరువాత కర్మ దానికి తుది ఉంటుందా లేదా అనేది నీకే అర్థమవుతుంది అంటూ బదులు పలికారు. అంతేకాదు, ఇంకా ప్రశ్నలను అడుగుతూ ఉంటారు మహర్షుల వారిని. ఈ ప్రారంధానికి, పురుషాకారానికి సంబంధం ఏమైనా ఉందా మరి? మహర్షుల వారు ఆ విషయాన్ని కూడా స్పష్టం చేశారుగా. ఈ ప్రారంధము, కర్మ, దానికి ఒక కర్త ఉండాలి కదా మరి. ముందు ఆ కర్త ఎవరో చూడు, అది తేలిపోని. పురుషాకారము, యత్నము, యత్నించేది ఎవరో చూడు మరి. ఆ స్వరూప నిర్ణయం అవుతుందప్పుడు వారి సంబంధం తెలియగోరేవారే సంధిసుమ. అంతేకాదు, కర్మ ఏమి, పునర్జన్మ ఏమి అని కూడా నీవు అడుగుతూ ఉంటావు. ముందు కర్తను కనుగొంటే కర్మ సువ్యక్తమవుతుంది సుమా. ఇప్పుడు నీవు ఒకవేళ జన్మించి ఉంటే పునర్జన్మ ఉంటుందని అనుకోపోని. ఇప్పుడు నీవు పుట్టినావా లేదా అని యోచించు. అసలు పుట్టింది ఏది? దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు. దేహం ఏమైనా చెప్పిందా అది పుట్టింది నేనంటే నీవేను అంటూ? చెప్పిందా? లేదు కదా. నీవు చెబుతున్నావు ఈ దేహము నాది అని. నాది అని చెబుతున్నావంటే నీవు దానికి వేరుగా ఉన్నట్టే కదా. ఏనాడైనా నీవు దేహంతో నిద్రించావా? ఈ దేహంతో కలగన్నావా? విచారించు అంటూ హెచ్చరించారు రమణ మహర్షులు వారు. ఇంతకీ ఆ కర్మ అంటే ఏమిటి? దానికి మహర్షులు వారు, ఈ వ్యక్తిత్వం ఉన్నదే, ఈ అహంకారం ఉన్నదే, అది నష్టమైన తరువాత ఏమి చేసినా అది అకర్మే సుమ. అంటే ముందు అహంకారం ఉన్నదేమో చూడు, వ్యక్తిత్వం ఉన్నదేమో చూడు. ప్రతిదానికి నేను చేస్తున్నాను, నాది అంటూ విర్రవీగుతున్నవే. నేను నాది అనేటువంటి ఆ వ్యక్తిత్వం ఉందేమో చూడు. అది కనుక ఉంటే నీవన్నట్టు నీవే చేస్తావు. మరి లేకపోతే కర్మలు సాగిపోతున్నాయిగా. కాబట్టి అహంకారము నష్టమైన పిదప ఏదైతే జరుగుతూ ఉన్నదో, నీవు ఏమి చేసినప్పటికీ అదంతా కూడా అకర్మేగా మరి అంటూ సెలవిచ్చారు. అంతేకాదు,
అసలు అకర్మ అంటే ఏమిటో తెలుసా? ఆగని కర్మ, నిత్య నిరతిశయ కర్మనిష్ట అనేది యోగి లక్షణం నాయన. అతని నిశ్చలత ఉంది చూచావు, ఎలా ఉంటుందో తెలుసా? అతి వేగంగా తిరుగుతున్నటువంటి బొంగరంలా ఉంటుంది. మరి దాని వేగం కన్ను చూడలేదు కదా. మరి అందుచేత అది కదలనట్లు కనిపిస్తుంది, కానీ అది తిరుగుతూనే ఉంటుంది సుమా. అట్టిదే పైకి కనపడించేది యోగి అకర్మ. మరి దాన్ని వివరించవలే. ఏ విధంగా వివరిస్తావు? ఎలానంటే జనులకు అతని నిశ్చలత, అతని మౌనము ఎలా అనుకుంటారో తెలుసా? జడతగా పైకి కనిపిస్తుంది సుమా. నిజానికి అది ఆగని కర్మ మాత్రమే. అది నీవు చూచేది నిజం కాదు. ఇందాక చెప్పినట్టు ఆగని కర్మే అకర్మే కూర్చుంటుంది. కర్తృత్వరహిత కర్మలే అకర్మలు. కర్తృత్వం లేకుండా ఏ విధంగా జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరి మనస్సుల్లో ఉంటుంది. ఇక్కడ ఈ కర్మను నివారింపచేయటం కూడా ఒక యత్నమే కదా అని కూడా అడిగిన వారు లేకపోలేదు. ఎట్నుంచి ఎటు చూసినా యత్నం తప్పేటట్టు లేదు కదా. దీనికి మహర్షుల వారు స్పందిస్తూ, నిజమే నీవన్నది. ఒక వైద్యుడు రోగికి సేవించుదామని మందించాడు. ఆయన ఈ మందు తీసుకుంటూ ఒక షరతు పెట్టాడు. ఏమిటా షరతో తెలుసా? మందు తీసుకునేటప్పుడు నీవు పొరపాటున కూడా కోతిని తలుచుకోవద్దని. ఇంకా ఆ రోగి మందు తీసుకున్నట్లేనా? దాన్ని తలుచుకోరాదన్నప్పుడల్లా జరిగేది దాని స్మరణమే కదా. ఆ విధంగానే తలపులు వదిలేయ యత్నించినప్పుడల్లా ఆ ప్రయత్నమే ఆ ప్రయోజనాన్ని భంగపరుస్తుంది కదా. కనుక విచారించు. ఈ తలపులు ఎవరికో చూడు. వాడు ఉంటే అనుకోవచ్చు, లేనివాడికే ఇన్ని తలపులు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో నాయన. ఈ కర్మాచరణ ఉన్నదే, ఆ సృజన అంటే కర్మాచరణం నిజమైనటువంటి నీ ఆనందాన్ని నష్టపరచటం సుమా. ఇది నీకు అర్థం కాదు. కర్మాచరణం విధించే వాడున్నాడే, ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి, వాడు బోధకుడు కాదు, మారకుడవుతాడు. అట్టివాడు గురు రూపంలో ఉన్న బ్రహ్మమైనా కావాలి, లేదా యముడైనా కావాలి. అతడు ఏం చేస్తున్నాడో తెలుసా? సాధకుణ్ణి ముక్తిని చేయడు సరికదా, దాని బంధాలను మరింతగా
బిగుసుకునేట్టు చేస్తాడు సుమా. కనుక నీవు చెయ్యవలసింది విచారించు, ఎవరు చేస్తున్నారు ఈ కర్మలు? కర్మ చేసేవాడు లేకపోతే సాగిపోయేదంతా ఆ కర్మే కదా అంటూ సూచించారు రమణ మహర్షులు వారు. ముఖ్యంగా మహర్షులు వారు ఇంకా స్పష్టం చేస్తూ, ఉత్తమ సాధకుని ఇట్లు చెయ్యి అట్లు చెయ్యమని ఏ సద్గురువు ఆదేశించడు. ఇది గుర్తుపెట్టుకో. అతడు ఇప్పటికే తన సాధనలతో సతమతమై ఉంటాడు. వానికి కావలసింది శాంతి, విశ్రాంతి. వానికి వలసింది ఏంటో తెలుసా? కర్మ నివృత్తి సుమ. వాని ప్రయత్నాలు చాలవని, ఇంకా కొన్ని చెయ్యమని, కాకపోతే అతడు చేసిన దానికి బదులు వేరు కొన్ని చేయమంటాం నిజంగా వానికి సహాయపడుతుందా? సహాయపడదు కదా. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని నీవు ఎవరివో నీవే గుర్తించాలి సుమా. నేను చెప్పి ప్రయోజనమేముంది? అది నీకు ఉపయోగపడదు. నీవుగా నిలిచినప్పుడు కర్త ఎక్కడ, కర్మ ఎక్కడ, సృష్టి ఎక్కడ, జనన మరణాలు ఎక్కడ? ఆలోచించు, విచారించు. అంతేకాదు, ఈ నడవడికలో జ్ఞానికి అజ్ఞానికి అసలు భేదం ఉండదు సుమా. దృష్టి భేదం మాత్రం ఉంటుంది, అంతే. ఇక్కడ అజ్ఞాని తన్ను అహంకరణతో, వ్యక్తిత్వంతో, పరిమితత్వంతో అన్వయించుకుంటాడు. దాని చర్యలను ఆత్మచర్యలని భావిస్తాడు. జ్ఞానిక ఆ వ్యక్తిత్వము, ఆ అహంకారము నష్టమైపోయింది కదా. అతడు దేహానికి కానీ, ఆ దేహానికి కానీ, ఈ ఘటనకు కానీ, ఆ ఘటనకు కానీ దేనికి కట్టుబడడు సుమా. అది ఎలా ఉంటుంది అంటే, కొన్ని చిన్న ఉదాహరణలు చెబితే నీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ పైకి కనపడే అకర్మలో కర్మ, పైకి కనపడే కర్మలో కర్మరాహిత్యము, అది అతని లక్షణం సుమా. ఒక విషయాన్ని చూడు, గతంలో కూడా దీన్ని మనం ప్రస్తావించడం జరిగింది. నిద్రిస్తున్నటువంటి ఒక పాప, ఒక బిడ్డ ఆహారం ఇచ్చారు దానికి. నిద్రపోతూనే తనకు తెలియకుండా తిన్నది. ప్రొద్దున్నే లేవగానే ఆ బిడ్డ ఏమంటాడో తెలుసా? రాత్రంతా నేను అన్నం తినకనే ఉన్నాను, అసలు అన్నం తినలేదంటాడు. కర్మలోని కర్మరాహిత్యం అంటే అదే మరి. బిడ్డకి అన్నం పెట్టిన సంగతి తల్లికి తెలుసు. బిడ్డ అన్నం తినటం తల్లి చూచింది కూడా. అసలు తినబెట్టింది తల్లే కదా మరి. కానీ ఆ బిడ్డకు మాత్రం అది తెలియదు. మరొక సందర్భంలో మనం కూడా ఎన్నోసార్లు ప్రస్తావించుకున్నాం. బండి తోలేవాడు పోతూ ఉన్న బండిలో నిద్రిస్తాడు, అవునా కదా? రాత్రంతా బండి తోలుతూ ఊగుతూ
ఎలాగో గమ్యం చేరుకుంటాడు. మరి అంత దూరము తానే బండి తోలుకొని వచ్చానని అంటాడు. నిజానికి వాడు బండి తోలాడా? లేదు కదా. అది అకర్మలో కర్మ. తాను చెయ్యకపోయినా చేశానని చెబుతూ ఉంటాడుగా. మరి అంతేకాదు, ఒకడు చాలా శ్రద్ధగా ఒక కథని వింటున్నట్టే కథకుని చూస్తూ తల పంకిస్తూ ఉంటాడు. చూచేవారికి ఎంతో శ్రద్ధగా వింటున్నాడని. కానీ వాడి మనస్సు మరో దానిపై మగ్నమై ఉంటుంది. ఆ విషయం వాడు ఆ కథాగతిని ఎరుగడు సుమ. ఇది కూడా అటువంటిదే. మరి అంతవరకు దేనికి? ఇంకో ఉదాహరణ చూడు. ఇరువురు మిత్రులు పక్క పక్కనే నిద్రిస్తారు. సరే, ఒక గదిలో. అందులో ఒకనికి కల వచ్చింది. తామిరువురు ప్రపంచమంతా తిరిగి వివిధ రకాలైన అనుభవాలు గడించినట్లు వాడు మేల్కొని రెండవ వానితో తమ భూప్రదక్షిణ లేదా భూభ్రమణం ప్రస్తావిస్తాడు. రెండో వాడు వాడిని ఈసడిస్తాడు, సహించడు. ఎందుకని? విచారిస్తే అంతేకాదు, ప్రతివాడు తెరను, బొమ్మలను కూడా చూస్తాడు. కానీ తెరను అసలు గమనించడు, గణించడు. బొమ్మలనే పరికిస్తాడు సుమ. జ్ఞాని ఉన్నాడే తెరనే కానీ బొమ్మలను కానీ లెక్క కొనడు. బొమ్మలు తెరపై నడయాడుతున్నప్పటికీ అవి నిజమవునా కాదా? కానీ అవి తెరను బాధించవు కదా. తెర తాకదు, కదలక స్థిరంగా ఉంటుంది. మరి ఏ ఒక్క బొమ్మ అయినా తెరను అంటుతుందా? నీ ఆత్మస్థితే తెర వంటిది. నీవు ఎన్ని కర్మలు ఆచరిస్తున్నా, ఎన్ని ఘటనలు జరుగుతున్నా, నీ కళ్ళ ఎదుటే ఎందరో పుడుతూ పోతున్నా మరి నీ సహజత్వాన్ని బాధించవు కదా. అంతవరకు దేనికి? ఒకడు రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు. తాను కదులుతున్నా అని అనుకుంటాడు, ప్రయాణం చేస్తున్నానని అనుకుంటాడు. నిజానికి వాడు తన ఆసనంలోనే కూర్చునే విశ్రమిస్తాడు సుమా. కదలడు. వేగంగా పరిగెత్తేది రైలు. రైలు వేగాన్ని తనకు ఆరోపించుకుంటాడు. ఇట్లా చెయ్యగలిగింది ఎందుకో తెలుసా? తాను దేహం అనుకున్నందువల్ల. నేను ఒక స్టేషన్ తర్వాత ఇంకో స్టేషన్ వచ్చిందని, మరొక స్టేషన్ దాటానని, ఈ విధంగా స్టేషన్లు దాగిపోతూ ఉంటే తాను ప్రయాణం చేసినట్టుగా భావిస్తాడు. మరి ఇది వరుస కదా. నిజానికి విచారించి చూస్తే తాను కూర్చున్న చోటనే ఉన్నాడు. వానికి స్టేషన్లు త్వరగా దాటిపోతూ ఉన్నాయి.
కానీ అంత దూరము తానే ప్రయాణించానని వాడు అనటం మానడు సుమా. ఒక్కొక్క అడుగు తానే శ్రమపడి వేసినట్లుగా భావిస్తాడు. ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టం చేస్తున్నారు రమణ మహర్షి వారు. నీ సహజత్వము, సత్స్థితి ఏదైతే ఉన్నదో అది స్థిరమని, నిశ్చలమని, ఏ కర్మలైనా దాన్ని చుట్టియే జరుగుతాయని వానికి ఎరుకే. మరి అతని స్వభావం మారదు కదా. అందువల్ల అతని స్థితి వాని చేత కొంచెమైనా బాధింతము కాదు. అన్నిటినీ చాలా ఉదాసీనంగా చూస్తూ తాను ఆనంద నింపుడై ఉంటాడు. ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. నిజానికి అతనిదే సత్యస్థితి. అన్నిటికీ మూలము, సహజము అయినటువంటి స్థితి అదే కదా. మరి ఇక్కడ సుస్థిరుడు కావటం ఏమిటి? రెండు ఏకకాలంలో జరుగుతాయి. ఒకసారి కనుక అతడు నిశ్చలుడైతే సదా సుప్రతిష్ఠుడే అవుతాడు. కనుక తనకి దేహం ఉన్నా లేకున్నా చేతనమైన అచేతనమైన ఆత్మని బాధించదు కదా. జనన మరణాలు ఏ విధంగా అతన్ని బాధిస్తాయి? కనుక తాను చేసే కర్మలు, నిజానికి ప్రతి ఒక్కరూ చేసేటటువంటి ఈ కర్మలు అకర్మలే శుభ. ఎందుకని? నీవు చేస్తున్నావని అనుకుంటావు, నిజానికి నీవు చెయ్యవు. దేహాత్మ బుద్ధి వల్ల నేను చేశానని భావిస్తావు. తీరా నువ్వు విచారిస్తే చేసేవాడు ఉన్నాడేమో చూడు, కర్త ఉన్నాడేమో చూడబోతే కర్త లేదు. దాని అర్థం ఏమిటి? ఈ మాయలో జ్ఞానులు అజ్ఞానులు అని చెప్పుకునేవాళ్ళు ఇద్దరూ కూడా అకర్మలే చేస్తారు. ఎందుకని? ఒకడు దేహమే అనుకుంటూ కర్మలు చేస్తాడు. జ్ఞాని ఏ భావన లేకుండా, అహంకారము తల ఎత్తకుండా కర్మలు సాగిపోతూ ఉంటాయి. బాగా విచారిస్తే నీవు దేహమా? దేహం లేకపోయినా నీవు ఉన్నావు కదా. నిద్రావస్థలో ఉన్నావా లేదా? ఆ ఉన్న స్థితే ఈ జాగ్రత్త అవస్థలో కూడా ఉన్నది కదా. అయినప్పటికీ నువ్వేమంటున్నావు? నేను కర్మలు ఆచరిస్తున్నానంటున్నావు. కర్మలు ఆచరించేది ఆ అహంకారం ఉన్నదేమో చూడు. తీరా విచారిస్తే అట్టిది వ్యక్తిత్వము లేదని తేలిపోతుంది. అవిచారం వల్ల నీకు దుఃఖం కలుగుతూ ఉంది. అవిచారం వల్ల నీవు దేహం అనుకుంటున్నావు. దేహం ఎన్నడైనా చెప్పిందే అది ఉన్నట్టు నీవు చెబుతున్నావు. దేహధర్మాలు నా ధర్మాలు అంటూ దేహం లేకపోతే నేను లేనని అంటున్నావు. మరి నిద్రావస్థలో దేహం స్ఫురణ లేకపోయినా ఉన్నావా లేదా? ఆ ఉన్న స్థితే ఇక్కడ చూడు. నా దృష్టిలో ప్రతి ఒక్కరూ అకర్మలే చేస్తారు.
కర్తృత్వం లేనిది ఉన్నట్టుగా భావిస్తాడు అజ్ఞాని. జ్ఞానికి మాత్రం కర్మలు సాగిపోతున్నా తాను కర్త కాదని తేలిపోతుంది. మంచిది, విచారించండి. మౌనానికి మించిన సాధన లేదు. ఆత్మజ్ఞానం సాధించేది కాదు. నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే ఆత్మ. ఎప్పుడైతే నీవు ఇది అది అన్న భావన కలిగిందో కర్తృత్వం తల ఎత్తింది. భావశూన్య సద్భావ సుస్థితి అన్నారు రమణ మహర్షులు వారు. కాబట్టి విచారం చెయ్యండి. కర్త ఉన్నాడేమో చూడండి. ఎప్పుడైతే కర్త అనేవాడు ఎవడు లేడని తేలిపోతుందో మరి కర్మలు సాగిపోతూనే ఉంటాయిగా. అంతవరకు దేనికి? ఒక చోటికి ప్రయాణమై వెళ్దామని అనుకుంటారు. ప్రతి అడుగు ఆలోచించి వేస్తారా మీరు? లేదు కదా. కొంతకాలం తర్వాత గమ్యం చేరతారు. మరి ఆలోచన లేకుండానే, నీ ప్రయత్నం లేకుండానే అంత దూరం దేహం నడిచిందా లేదా? ఎలా నడిచింది? మరి అది అకర్మే కదా. కనుక కర్తృత్వమే లేనప్పుడు చేసే ప్రతి ఒక్కరూ కూడా కర్మలు అకర్మలే అవుతాయి. చెప్పుకోవటానికి ఒక జ్ఞాని మాత్రమే అకర్మ చేస్తాడని. నా దృష్టిలో అందరూ జ్ఞానులే, అందరూ జీవన్ముక్తులే. జ్ఞానము లేక కర్మ సాగదు. మంచిది. మౌనమే శరణ్యం.